ఆరోగ్యానికి మన ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా చేసుకోవాలి మనమందరం, మన గ్రామంలో ఉండే ప్రజలందరూ. అట్లే పారిశుద్ధ్య నిర్వహణ అంటే బహిరంగ మల విసర్జన అనేది మనం అసలు చేయకూడదు. అప్పుడు మనకి ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక టాయిలెట్స్ అనేది మనకి ఏర్పాటు చేసిండ్రు. ప్రతి ఒక్కరు టాయిలెట్స్ నిర్మాణం చేసుకోవాలనేసి మనకి గవర్నమెంట్ మనకి ఎప్పటి నుండో ఆదేశాలను విడుదల చేసిండ్రు. కాబట్టి మనం దాన్ని ఖచ్చితంగా పాటించాలి. బహిరంగ మల విసర్జన చేయొద్దు బయటికి. దానివల్ల మన ఆరోగ్యం మనకే అనారోగ్యం పాలవుతాం. కాబట్టి అదొక్కటి మనం ఖచ్చితంగా పాటించాలి. తర్వాత ఇంకుడు గుంతలు అంటే భూగర్భ జలాలను మనం పొదుపు చేసుకోవాలి, పెంపొందించాలి, పెంచే విధంగా చేసుకోవాలి. భూగర్భ జలాలు అంటే మన నీరు, మనం నీటిని ఇప్పుడు మనం పొదుపు చేసే విధంగానే నీటిని పొదుపు చేస్తే మనకి తర్వాతకి కూడా దాన్ని ఉపయోగపడుతుంది అనేసి మనకు ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిండ్రు ప్రభుత్వం. మనకి ఏంటంటే ఇంకుడు గుంతల ప్రోగ్రామ్ అనే ఇంకుడు గుంతలు ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు తీసి దాన్ని మన వేస్టేజ్ అన్నిటినీ ఒక చోట వెళ్ళే విధంగా చేసుకుంటే మళ్ళీ మన భవిష్యత్తులో మనకి నీళ్ళ అవకాశం ఉపయోగపడుతుంది అనేసి మనకి గవర్నమెంట్ అదే మనకి చేసిండ్రు. కానీ మధ్యలో పెట్టుకునే విధంగా పెట్టుకోండి. ఇప్పుడు మన గ్రౌండే కాకుండా మన గ్రౌండ్ నుండి అవతల ఉన్నా కానీ అది కూడా ప్లాస్టికే. మన కాంపౌండ్ లోనే ఉండకుండా ఉంచుకోవడం కాదు, కొంచెం దూరమైనా కానీ అది కూడా మన గ్రామమే కదా, మొత్తానికి మన గ్రామానికి సంబంధించింది. కాబట్టి మనం కనీసం అవుట్ ఆఫ్ కాకుండా ఒక దగ్గర అంటూ ఏర్పాటు చేసుకొని చెత్త ట్రాక్టర్ వచ్చిన తర్వాత దాంట్లో వేసేయండి. అట్లా కొంచెం మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. అప్పుడే మనకి ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట మనం గ్రామస్తులం అందరం. ఇక్కడ కానీ కనపడలేదంటే మనకి మంచిదే. ప్రభుత్వం కూడా చెప్పింది కూడా ప్రతి కాగితం తెచ్చుడు, టమాటకాయ పచ్చిమిరకాయ తెచ్చుడు కవర్ తీసి అడిసి కొట్టు. అదేమైందంటే మురిగిపోయి మనకి వాసన వస్తుంది. తడి చెత్త పొడి చెత్త అని డబ్బాలు ఇచ్చారు కానీ 5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు కొత్త అంటారు. కాబట్టి మనం ఒక బస్తా పెట్టుకున్నాం, పొడి చెత్త అల్లేసి తడి చెత్త బయట పారేసినా ఏం కాదు. మనకి మొన్న ఒక మేడం చెప్పింది, నాకు చెప్పింది ప్లాస్టిక్ డబ్బు ఉంటే దాంట్లో కవర్లో పెట్టి మొత్తం చేసి ఒక చెట్టు మొక్క వేసుకుంటాం, దాని చుట్టూ కూడా పెట్టుకున్నా కూడా మంచిగా అందంగా కనపడుతుంది. ఇన్నాళ్ళు ఇటుక పిల్లలు పెట్టేది, ఆ ఇటుక పిల్లలు కాకుండా మన ప్లాస్టిక్ డబ్బాలు పెట్టుకున్నాం అనుకో, ఎన్ని చెట్లు ఉన్నా దాన్ని తొడుగ్గా పెట్టుకున్నా, మన ఇంటి ముంగడ పెట్టుకున్నా సోగ్గా మంచిగా కనపడుతుంది. అది ప్లాస్టిక్. మనం ఏమన్నా వైరు బుట్టు లాంటివి ఉంటే కూరగాయ సామాన్లు గిట్ట పట్టుకుపోతాను పోవాలా. ఎవరైనా కాగితాలు కానీ ఏం కానీ చిత్త కాగితాలు పాడేసిన అమ్మ ఇది పాడేయద్దు. అవి పాడేసేది అనుకో ఇంతకుముందు కాదు, ఇప్పుడు 500, 1000 రూపాయలు జూన్మాన్ రాసుడే. చెప్తే ఎందుకు నాకు, నువ్వు చెప్తే నాకేందంటే అది కుదరదు. 5 నిమిషాలు వచ్చిన ఆర్డర్. అందులోకి ఉపాధి హామీ పథకం అంటే అది అందరికి సంబంధించిందే పని. ఒక మేటి కానీ ఎవరు కానీ చేసేదంటే ఏదైనా ఒక తేడా జరిగినా, ఒక దెబ్బ కలిగినా కానీ ఏమంటారు, నువ్వు పని చేపిస్తాను కాబట్టి నాకు ఒకటి జరిపియాలంటారు. పొద్దున 6:30కి 5 పోతాను. పోయి ఏం చేయాలి పని? ముందు ఫోటో దిగాలి, కన్ను కొట్టాలి, కన్ను కొట్టినాక ఏం చేయాలి? పని చేయాలి. అంత చేత కాకపోతే ఇంటికి పోయి కన్ను తిని రావాలి. కానీ 5 నిమిషాలు చేసినాక నేను ఇంటికి పోతానంటే అది రెండోసారి మళ్ళీ ఫోటో తీసుకోవట్లేదు. నా మాస్టర్ ఎందుకు రావట్లేదు? నాజు అంటే అలా మనం చూసేది మనం రాసేది కాదు, అది సెల్లులో యాప్. ఇప్పుడు మేరకు ఒక యాప్ వచ్చింది, అది డౌన్లోడ్ కావట్లేదు, ఇప్పుడు పెట్టాలి. అది ప్రభుత్వం ఊపోదు. నువ్వు ఎందుకు కొట్టలేదంటే అది మనం 5 నిమిషాలు తీసుకుంటేనే వచ్చేది. ప్రతి ఒక్కరు చెప్తాను, 5 వచ్చి ఫోటో దిగాల, 7 నుంచి పని చేయాలి. అంత కాకలైతే 1 గంట రెస్ట్ తీసుకొని వచ్చి ఇంటికి వచ్చి జావో కడుగో ఏదో ఒకటి తాగి ఆడికి వచ్చి మళ్ళీ పని చేసి 8:30, 9కి మళ్ళీ వచ్చి మళ్ళీ రెండో ఫోటో 11 గంటలకు దిగాల. అట్టయితేనే ఉండరు పనికి రాని. వాంతులు ఇరోజనాలు అయితే నాకు చెప్పండి, నేను ఇంటికి పంపిస్తా. ఒక మేటు ఉందిగా, ఆ మేటుకు చెప్పండి నాకు ఇలా జరుగుతుంది, కళ్ళు తిరుగుతాను, బీపీ డౌన్ అవుతారంటే పంపిస్తారు. ఆమె చెప్పేది ఏంటి, నేను ఇంటికి పోతా, నువ్వు డబ్బులు వస్తే రానంటే మనం మెట్టుకోతే పోతాను 300 కూలికి. 9 గంటలకు పోయి 5 గంటలకు వస్తారు. అయ్యే 300 ఒక గంట చేసుకుంటే మన భర్తే కదా. నాకు ఏది జరిగినా కానీ మీరు మేటుకు చెప్పకుండా డైరెక్ట్ ఇళ్ళలో పడతారు. ఇప్పుడు ఆడ పని చేసింది, ఒక వచ్చి ఇంటికానే దెబ్బ తగిలిందో, పనికానే దెబ్బ తగిలిందో 3 రోజులకు చెప్తే అది ఎట్లా పాటిస్తాం? గవర్నమెంట్కి ఎట్లా చెప్పాలా, మేడానికి ఎట్లా చెప్పాలా, సార్కి ఎట్లా చెప్పాలా? అది జరిగింది ఏదో పని కాడ జరిగింది కాబట్టి నాకు ఇట్లా జరిగిందని చెప్పుకోవాలా.
నాకు కిరోసినాలు అవుతాను, ఒక అమ్మ బాయ వాంతులు అవుతాను, ఒక అమ్మ బాయ పై నుంచి ఇప్పుడు ఒక ఇలాక సార్ వచ్చింది, మేడం వచ్చింది, ఏది పని ఏది మనసు లేదు కానీ ఎట్లా పెట్టించినా అంటుంది. అప్పుడు ఏం అడగాల, ఏం చెప్తామని చెప్పాలా చెప్పండి మీరు. ఇప్పుడు ఉపాధి హామీ పని అందరు చేసి వచ్చిన వాళ్ళేగా. ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. సహజ వనరుల పరిరక్షణకు కట్టుబడి ఉంటానని నీటిని మరియు విద్యుత్ తదితర ఇంధన వనరులను వృధా చేయనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇటు పర్యావరణానికి అటు ఆరోగ్యానికి హాని కలిగించే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తానని ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువులతో ఆహార పదార్థాలను త్రాగనని తిననని ప్రతిజ్ఞ చేస్తున్నాను. చెత్త నిర్వహణలో సరైన పద్ధతి పాటిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడుటకు నా శక్తి వంచన లేకుండా త్రికరణ శుద్ధిగా అనగా మనస వాచ కర్మన నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్, జై భారత్.